వారి వారి ఇబ్బందులు తెలుసుకొని అక్కడికక్కడే డాక్టర్లకి వైద్య శాఖ మంత్రి గారికి ఆదేశాలు ఇచ్చి వాళ్ళకి మంచి వైద్య సౌకర్యాలను ఏర్పాటు చేసి స్వస్థలాలకు చేరే వరకు వాళ్ళకి అన్ని విధాలుగా తోడుగా ఉండమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. అలాగే భక్తులు చాలామంది గాయాల పాలైన వాళ్ళే అడిగారు ముఖ్యమంత్రి గారిని, అయ్యా మేము ఏదో దైవ దర్శనానికి వచ్చే మాకు ఈ పరిస్థితి జరిగింది, ఎందుకు జరిగిందో మేము ఊహించలేకున్నాం, మమ్మల్ని దైవ దర్శనం చేయించి మా ప్రాంతాలకు పంపండి అని అడిగితే అక్కడికక్కడికే టీటీడీ అధికారులకు ఆదేశాలు ఇచ్చి దాదాపుగా 52 మంది పైన ఉన్నటువంటి వారందరినీ తిరుమలకి తీసుకెళ్ళి దైవ దర్శనం చేయించి స్వస్థలాలకు వెళ్ళి పంపించండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే క్రమంలో కార్యక్రమాలు కూడా ప్రారంభించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు తన కార్యక్రమం అక్కడ అయిపోయి వెంటనే ఈఓ టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బంగ్లా అక్కడికి వెళ్ళారు ఆఫీస్కి. అక్కడ సమీక్ష జరిగేటప్పుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు రావడం, వారు కూడా ఆసుపత్రిలో ఉన్నటువంటి అక్కడ ఆ క్షతగాత్రుల్ని పరామర్శించడం, అవన్నీ అయ్యాక బయటకు వచ్చి కారు ఎక్కే ముందు పవన్ కళ్యాణ్ గారు ప్రజానాయకుడు, అలాగే ఆయనకి ఎంతోమంది వేల సంఖ్యలో అభిమానులు ఉన్నటువంటి నాయకుడు. ఆయన ఒక ఉప ముఖ్యమంత్రే కాదు, అంత సంఖ్యలో ఉన్న ఆయన అభిమానులందరూ ఆయనకి జేజేలు కొడుతుంటే ఆయన ఒకటే చెప్పాడు, ఇక్కడ చనిపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయి, బాధలో ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి, మనం జైలు కొట్టుకోవడం సభ్యత సంస్కారం కాదు, ఆపండి అని చెప్పి ఆపించాడు వాళ్ళ అభిమానుల చేత. అది సంస్కారవంతమైన రాజకీయం. ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కనీసం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిందాకైనా 15-20 నిమిషాలు ఆగండి, డిప్యూటీ సీఎం గారు ఉన్నారు అక్కడ అని చెప్పి జగన్ గారికి చెప్తే, ఆయన ఉంటే మాకేమి, ఆయన ఉంటే మేమెందుకు రాకూడదు అని చెప్పి అందరినీ నిర్లక్ష్యం చేసి ఆయన మటుకు ఆయన ఆసుపత్రికి వచ్చాడు. పోనీ ఆసుపత్రికి వచ్చిన వాడు ఏమన్నా ఆయన నాయకులు ఒకరిద్దరిని తీసుకొని లోపలికి వెళ్ళి ఐసీయూ డిపార్ట్మెంట్లో పర్యవేక్షించాడా అంటే లేదు. వందల సంఖ్యలో ఐసీయూ వార్డుల్లోకి ఆయన కార్యకర్తలు నాయకులతోటి జొరబడ్డం జరిగింది. అసలు డాక్టర్లు ఏం చెప్పారు, పేషెంట్లు ఏం చెప్పారు, నర్సులు ఏం చెప్తున్నారు అనేది కూడా కనీసం తెలుసుకునే పరిస్థితి కూడా లేకుండా వాదోపవాదాల లోపల డాక్టర్లు ఆ పేషెంట్లకు పెట్టిన సెలైన్ బాటిల్ను కూడా పక్కకు లాగేసే పరిస్థితి. ఇంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించడం ఇది అతి దిగజారుడుతనం అని చెప్పి చెప్పక తప్పదు. ఒక విషయం నేను చెప్తున్నాను, ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరామర్శకు రాలేదు, క్షతగాత్రులను చనిపోయిన కుటుంబాలను విచారణకు రాలేదు, వాళ్ళ యొక్క బాధలు వినడానికి రాలేదు. అతను కేవలం తన రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికే వచ్చాడు. మనం గత 5 ఏళ్ళు చూసాం, జగన్మోహన్ రెడ్డి ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా చెట్లు నరికేయాలి, కరెంటు ఆపేయాలి, బజార్లు మూసేయాలి, పోలీసులంతా కూడా తెరలు కట్టుకొని నిలబడితే